కడగబడ్డారు. యథార్థవంతులు, నీతిమంతులు, భక్తిపరులు, వాక్యము దివారాత్రం చదివేవారు, ప్రార్థన దివారాత్రం చేసేవాళ్ళు. యట్ వాళ్ళు మోసపరచబడ్డారు. ఎందుకు? రీజన్ ఏంటి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రీజన్ ఏంటి? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడకపోతే ఎదుటి వ్యక్తిలో ఏ ఆత్మను నువ్వు గ్రహించలేవు. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు దొరకదు. పరిశుద్ధాత్మతో నడిపించబడే వ్యక్తి నిన్ను ప్రార్థనలో నడిపిస్తాడు, నిన్ను వాక్యములో నడిపిస్తాడు. ఆయన వైపుకు నిన్ను తిప్పుకోవడం. వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కూడండి, సంఘ సహవాసంలో ఉండండి, అపోస్తుల బోధలో ఉండండి, రొట్టె విరుచుటలో, ఎడతెగక కలుసుకొనుటలో, కూడుకొనుటలో, మందిరముగా మనం కూర్చొని ప్రార్థన చేయుటకు ఆ దైవజనుడు నీకు బోధిస్తాడు. చూడండి, అందుకే పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకో? నాకేమన్నా యూజా అంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడతావు.